హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇది ఏం చట్నీ అనుకుంటున్నా, ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ. హోటల్ స్టైల్లో చేస్తున్నా, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మాత్రం దోశకైనా ఇడ్లీకైనా సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని చిన్న మంట మీద పల్లీలు వేయించుకోవాలి. మనం కొబ్బరి చట్నీ అనుకున్నాం కాబట్టి పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఆ కొబ్బరి అయితే క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది, ఒక హాఫ్ కొబ్బరి అయితే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 4-5 పచ్చికాయలు వేయించుకోవాలి. పచ్చికాయలు వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి తీసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, మనం వేయించిన పల్లీలు గీట వేసి, పల్లీలు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి గీట వేసుకొని వేయించుకున్న పచ్చికాయలు గీట వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, మనకు థిక్నెస్ కావాలంటే కొంచెం గట్టిగా కావాలంటే నేనైతే మీడియం వేసిన. ఈ చట్నీ మాత్రం సూపర్ ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకునేదే. చూడండి ఎట్లయింది థిక్నెస్, కానీ చాలా బాగుంటుంది. క్వాంటిటీ కూడా మస్తు వస్తుంది. ఈ చట్నీ మాత్రం సూపర్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు చేసినా ఇదే చట్నీ చేస్తాను. చూడండి మిక్సీ పట్టిన తర్వాత పోసి మాత్రం కొంచెం ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు గిట్ట వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. స్మెల్ అయితే మస్తు అనిపిస్తుంది. చూడండి కొబ్బరి చట్నీ చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా. ఇది వచ్చేసి దోశకైనా ఇడ్లీకైనా వడకైనా బాగుంటుంది అని చెప్పినా కదా. నేనైతే మార్నింగ్ టిఫిన్ ఇప్పుడైతే దోశ వేస్తున్నా. దోశ పక్కకు మాత్రము ఇట్లాంటి చట్నీ వేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి నేనైతే నాకైతే ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ అయితే దోశనే వేసిందా. నాకైతే దోశనే ఇష్టం, ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం అని. నేను ఎప్పుడు చేసినా ఇదే చట్నీ వేసా, లేకపోతే టమాటా ఆనియన్ వేసి ఇంకో చట్నీ వేసి అది ఇంకెప్పుడైనా చూపిస్తా. చూడండి దోశ మాత్రం టెంప్టింగ్ ఉంది కదా. ఇట్లా మనకు పొద్దున్నే దోశ వేసి ఇస్తే మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి దోశ ఇట్లా టెంప్టింగ్ ఉంది. దోశలో మాత్రం కొబ్బరి చట్నీ వేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేయండి, హోటల్లో చేసినట్టు ఉంటుంది. ఇట్లాంటి చట్నీ మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.